ఫైనలీ మా ట్రెక్ కంప్లీట్ అయిపోయింది. మేము హోటల్ రూమ్కి వచ్చేసి ఇప్పుడు చెక్అవుట్ చేసేసామన్నమాట, ఫ్రెష్ అప్ అయిపోయి. నెక్స్ట్ కరపూజ డ్యామ్ దగ్గరికి వెళ్ళి అడ్వెంచర్ పార్క్ కూడా ఉంది. వీఆర్ హెడింగ్ దేర్. బిఫోర్ దట్ వీ హ్యావ్ టు గో ఫర్ సమ్ లంచ్. ఇప్పుడు ఎంతైతుంది, 1 అవుతుంది. మేము లేచి ఆల్మోస్ట్ ఒక 8.5 hours అవుతుంది. సో లోపల కొంచెం ఫుడ్ పడాలి. ఫైనలీ మేము మా లంచ్ కంప్లీట్ చేసేసుకొని కరపూజ డ్యామ్ అడ్వెంచర్ పార్క్కి వచ్చామన్నమాట. అడ్వెంచర్ పార్క్కి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ట్రై ద జిప్ లైన్. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ జిప్ లైన్ అనమాట ఇక్కడ. సో వీఆర్ గోయింగ్ టు ట్రై ఇట్. ద టికెట్ ప్రైస్ ఫర్ ఈచ్ పర్సన్ విల్ బి 390 rupees. కంప్లీట్గా ప్రొటెక్టివ్ గేర్ అండ్ దానికి సంబంధించిన అపారేటస్ అన్నీ వేసుకున్న తర్వాత అడ్వెంచర్ పార్క్లోని జిప్ లైన్ వాళ్ళది ఒక వెహికల్ ఉంటుంది. జిప్ లైన్ యొక్క ఎంట్రన్స్ దగ్గరికి తీసుకెళ్ళడానికి, అదే స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి. అదొక 2 kilometers దూరంలో ఉంది కదా. I'm really nervous. Hi. Is this really so far? Rope air of belongs. పెద్దగా ఏం లేదు, అంత భయపడాల్సింది కూడా. జిప్ లైన్ ఇక్కడ 605 meters ఉంది డ్యామ్ పైన నుంచి. వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉండే తెలుసా. నా చెయ్యి అటు ఇటు ఎక్కువ ట్విస్ట్ కాలేదు కాబట్టి నేను చూపెట్టలేకపోయినా కానీ ఖతర్నాక్ వ్యూ ఉండే. యూ హ్యావ్ టు కమ్, యూ మస్ట్ విజిట్ అనమాట జిప్ లైన్. సింగిల్ లైన్ ఆన్సరా? ఎస్ఏ చెప్పు. 10 marks ఆన్సర్ చెప్పు. Better. 6 I think. He is lost of words. అడ్వెంచర్ పార్క్కి వచ్చాము కదా. మా జిప్ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేసామంటే మేము వర్చువల్ రియాలిటీకి సంబంధించిన థీమ్కి సంబంధించింది కూడా వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. లైక్ క్రేజీ ఉండే తెలుసా, నిజంగా మస్తు అనిపించింది నాకు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లయింగ్ సినిమా సెగ్మెంట్కి వెళ్తున్నాము. ఐ విల్ టెల్ యూ అబౌట్ దిస్ లేటర్, నేను చూసిన తర్వాత, ఎందుకంటే నాకు తెలియదు ఇది ఎట్లుంటుందో. Trust me, it's now. ఫ్లయింగ్ సినిమా కూడా అయిపోయింది. ఫ్లయింగ్ సినిమా ఏంటిదని అంటే నార్మల్గా 4DX సినిమా థియేటర్ ఉంటుంది కదా, అట్లాంటిది అనమాట. కాకపోతే కొంచెం చిన్న వర్షన్. ఇక్కడ అడ్వెంచర్ పార్క్ అంటే కొంచెం తక్కువనే ఉండాలి కదా, ఎక్కువ ఉంటే
కష్టం, అందుకనే ఒక చిన్న క్లిప్ వేసినారు అనమాట. సో బేసికలీ దిస్ ఈజ్ అవర్ అడ్వెంచర్ పార్క్ అడ్వెంచర్స్ అండ్ ఐల్ మీట్ యూ లేటర్. చిన్న పొరగాళ్ళకి అసలుకి వేరే లెవెల్ ఎగ్జైట్మెంట్ ఉంది. ఎంట్రన్స్ చూసి ఇంత వరుతున్నారు. ఇది కాదు. ఫైనల్లీ మా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీఆర్ ఎట్ క్యాలికట్ బీచ్. దీని హిస్టరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ഒന്ന് 40 rupees. చల్ల చల్లని బీచ్ దగ్గర చల్ల చల్లని స్పానిష్ డిలైట్ ఐస్ క్రీమ్. ఈరోజు చాలా ఫియర్స్గా ఉందంట. లోకల్ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. మాతో పాటు లోకల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి దే ఆర్ టెల్లింగ్ అస్ చాలా అంటే చాలా ఫియర్స్గా ఉంది. అరేబియన్ సీ ఈజ్ వెల్కమింగ్ మీ టు క్యాలికట్. ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. ఓషన్ కానీ సీ కానీ ఎంత ఫియర్స్గా ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంత కామ్ అనమాట. ఎందుకంటే ఓకే ఫైన్ నో ప్రాబ్లం అని పోతుందని. ఓషన్ సీ కానీ కామ్ ఉందనుకో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి. We have a crazy nightlife on the beach అనమాట. I just had my ice cream and we are going off to crash because we are very tired. It's actually fierce today also.